హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి సంక్రాంతి స్పెషల్ బ్యానర్ ఫోటో ఎడిటింగ్ ఎలా చేయాలని చూపిస్తాను. సో మీరైతే స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ దాకా చూడండి, అప్పుడే మీకు అయితే అర్థమవుతుంది అనమాట. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సో సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి గైస్. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాకుండా జాయిన్ కాండి. సో మీకైతే ఒకసారి చూపిస్తూ చూడండి. సో గైస్, ఇదనమాట మన టెలిగ్రామ్ ఛానల్. సో 236 సబ్స్క్రైబ్స్ ఉన్నారు. సో ఇలా వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. సో ప్రతిరోజు అప్లోడ్ చేస్తుంటా. సో 2 పార్ట్స్గా. సో ప్రతి వీడియోని సో మీకైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఓపెన్ చేసాక సో 3 డాట్స్ వస్తాయి. 3 డాట్స్ మీద క్లిక్ చేసేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు గైస్. సో ఒక్కొక్కసారి ఇలా పోల్స్ కూడా పెడుతుంటా. మీరు ఓటింగ్ బట్టి నేనైతే వీడియో చేస్తుంటా. సో అందుకనేసి చాలామంది జాయిన్ కాలేదు, జాయిన్ కండి. సో ఇలా బర్త్డేస్ కూడా చేసి పెడుతుంటా, మీరైతే అప్లోడ్ చేసుకోవచ్చు మీ స్టేటస్కి. సో అందుకనేసి జాయిన్ కాన్ఫరెన్స్ మీకైతే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేసి ఉంటారు లింక్. సో దాని మీద క్లిక్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. జాయిన్ అయ్యేసి సో మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఈరోజు అప్లోడ్ చేసిన వీడియో అనమాట ఇది, సంక్రాంతిది. సో ప్రతి ఒక్క దీన్ని అయితే అప్లోడ్ చేశాను. దీని మీద క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది అనమాట గ్యాలరీకి. సో చాలామందికి తెలియదు ఎలా సేవ్ చేసుకోవాలనేసి. సో అందుకనేసి టెలిగ్రామ్ ఓపెన్ చేసి చూపిస్తున్నా గైస్ ఎలా సేవ్ చేసుకోవాలని. సో అందరూ జాయిన్ కాండి. సో ఇదనమాట ఈరోజు. సో చూడండి, ఇదైతే సింగిల్గా పెట్టుకునేకి ఫోటో. సో ఇది మామూలుగా పెట్టేకి స్టేటస్లో. సో మీ బ్యానర్ ఫోర్ ఫొటోస్ పెట్టుకోవచ్చు ఈ ప్లేసెస్లో వచ్చేసి. సో దీంట్లో ఒక ఫోటో. సో ఉన్న మామూలుగా స్టేటస్ పెట్టుకోవడానికి ఇదనమాట. సో 3 పిక్స్ అయితే చేశాను. సో మీకైతే 3 పిక్స్ ప్రొవైడ్ చేస్తాను, లేదంటే డైరెక్ట్ బ్యాక్గ్రౌండ్ చేస్తే మీరు చేసుకోలేరు కాబట్టి. సో కొంతమందికి నీట్గా వస్తుంది, కొంతమందికి నీట్గా రాదు కాబట్టి నేను డైరెక్ట్ వచ్చేసి మీకైతే ఇదే బ్యానర్ ఇచ్చేస్తాం. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా మీ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి గైస్. సో ఈరోజు ఏ యాప్లో చేస్తున్నామంటే సో మీకు ఒకసారి ప్లేస్టోర్లో చూపిస్తున్నాం ఫ్రెండ్స్. సో ఫోటో ఎడిటర్, సో ఈ యాప్ అనమాట. సో ఫోటో ఎడిటర్ అనేది మీకైతే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తా లింక్. సో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి గైస్. సో ఇదనమాట యాప్. సో ఇదనమాట యాప్. సో దీని మీద ఫస్ట్ న్యూ మీద క్లిక్ చేశాక సో ఇది 5000 × 5000 పెట్టేసి సో ఓకే మీద క్లిక్ చేయండి గైస్. సో CDP మనకు వస్తుంది. CDP అంటే మనకి వాట్సాప్ ప్రొఫైల్ సేమ్ ఆ సైజులో వచ్చేస్తుంది అనమాట. లేకపోతే ఇన్స్టాగ్రామ్ సేమ్ పోస్ట్ వస్తుంది చూడండి. సో ఆ సైజులో వచ్చేస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే సో ప్లస్ మీద క్లిక్ చేసేసి సో ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేసేస్తే మీకైతే ఇక్కడ మళ్ళీ గ్యాలరీ మీద క్లిక్ చేసేసి సో మీకైతే ఇక్కడ వచ్చేసి అనమాట ఇమేజెస్ మీద క్లిక్ చేసేసి సో ఏ ఫోల్డర్లో అయితే మీకైతే డౌన్లోడ్ ఫోల్డర్లో అన్నా ఉంటుంది, లేకపోతే టెలిగ్రామ్ ఫోల్డర్లో అన్నా ఉంటుంది. టెలిగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి. సో అక్కడ నుంచి మీరు ఏం చేయాలంటే సో ఆ బ్యాక్గ్రౌండ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి ఫస్ట్. సో నేను ఇంపోర్ట్ చేసుకుంటా గైస్. మీరు దాని మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుందన్నమాట. సో తర్వాత అప్లై మీద క్లిక్ చేసేసి దీన్ని అయితే ఇలా 4 సైడ్స్ ఉంచుడు గైస్. సో దీన్ని అయితే ఇలా జూమ్ చేయండి. సో నీట్గా అనేది అడ్జస్ట్ చేసుకోండి ఎడ్ సైడ్ కాల్లో. సో నేను ఇటు సైడ్ పెట్టేసుకుంటున్నా. సో తర్వాత ఏం చేస్తారంటే దీని మీద టిక్ మార్క్ ఇచ్చేసి టిక్ మార్క్ తీసేసి టిక్ మార్క్ ఇలా ఉంటుంది. సో ఈ సెలెక్షన్ అనేది పోతుంది అన్నమాట టిక్ మార్క్ క్లిక్ చేస్తే. సో దీని అయితే లాక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏటో అడ్జస్ట్ చేసుకోకుండా సో పర్ఫెక్ట్ కూర్చుంది అనమాట. మనం ఎడిట్ చేసేటప్పుడు సో అది సైడ్కి పోకోకుండా నీట్గా కూర్చుంటుంది. సో తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ బటన్ మీకు క్లిక్ చేసేసి సో ఇక్కడ టెక్స్ట్ సో ఆ గ్యాలరీ ఆల్బమ్ది ఉంచుడే సింబల్, దాని పక్కన ఒకటి షేప్స్ సింబల్ ఉంచండి. దాని మీద క్లిక్ చేశాక సో ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇది స్క్వేర్ షేప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత షేప్లో సో ఫిల్ మీదకి వెళ్ళేసి ఇక్కడ టాప్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత దీన్ని అయితే ఇలా పెట్టేసుకోండి, గ్రీన్లో సెలెక్ట్ చేసుకొని. సో తర్వాత దీన్ని అయితే సో కొంచెం పైకి పెట్టేసుకొని సో ఓకే మీద క్లిక్ చేసేయండి. సో మీకు ఇది ఆఫ్ ఉంటుంది. సో ఆన్ మీద క్లిక్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది. తర్వాత ఏం చేస్తారంటే అప్లై చేసేసేయండి. సో అప్లై చేసేసి ఇలా ప్లేస్ చేయండి. సో ప్లేస్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే సో దీన్ని కూడా లాక్ పెట్టేసేయండి గైస్. సో దీనికి కూడా లాక్ పెట్టేసి టిక్ మార్క్ తీసేసేయండి. సో ఇంకొకసారి ప్లస్ మీద క్లిక్ చేశాక సో షేప్స్ మీద క్లిక్ చేసేసి స్క్వేర్ షేప్ క్లిక్ చేసుకున్న తర్వాత సో ఫ్లిప్ మీద క్లిక్ చేసేసి సో సేమ్ ఇప్పుడు ఏం చేస్తారంటే సో అంతా గ్రీన్ పెట్టేసుకోండి. సో దీనికి కూడా సో ఫుల్ డార్క్ గ్రీన్ పెట్టేసుకొని సో తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసి అప్లై చేయండి. సో అప్లై చేసిన తర్వాత ఇలా వస్తుంది అనమాట. సో చూడండి గైస్. సో దీన్ని ఇలా మీరు డ్రాగ్ చేసుకోండి. సో డ్రాగ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే సో ఇక్కడ ప్లస్ బటన్ మీద క్లిక్ చేశాక సో ఇక్కడ డ్రా సింబల్ ఉంది. డ్రా సింబల్ మీద క్లిక్ చేయండి గైస్. డ్రా సింబల్. సో ఇక్కడ అప్లై చేయండి. సో నీట్గా వచ్చేస్తుంది అనమాట.
సో ఇంకా దీన్ని అయితే ఏం చేస్తారంటే టిక్ మార్క్ తీసేసి లాక్ చేయండి. సో లాక్ చేయండి గైస్. సో తర్వాత ఏం చేస్తారంటే నేను డిజైన్ పిఎన్జీ అనేది ఇస్తాను మీకు టెలిగ్రామ్లో. సో అదైతే ఇంపోర్ట్ చేసుకోండి. సో ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చూపించా కదా. సో సేమ్ సో ప్లస్ మీద క్లిక్ చేశాక ఇమేజ్ దాన్ని క్లిక్ చేసి గ్యాలరీ మీద క్లిక్ చేశాక సో ఇక్కడ నేనైతే ఏ ఫోల్డర్లో ఉన్నదో ఆ ఫోల్డర్ నుంచి దాన్ని అయితే ఇంపోర్ట్ చేసుకుని నేను ఇంపోర్ట్ చేసుకుంటా గైస్ ఇదనమాట డిజైన్ పిఎన్జీ. సో దాని మీద క్లిక్ చేశాక అప్లై చేయండి. సో అప్లై చేశాక ఏం చేస్తారంటే ఇలా ప్లేస్ చేసిన తర్వాత సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత సో డ్రాప్ సింబల్ ఉంచుంటే దాని మీద క్లిక్ చేసి ఒపెసిటీ అనేది తగ్గించేసేయండి. ఒపెసిటీ అనేది తగ్గించేసిన తర్వాత అప్లై మీద క్లిక్ చేస్తే అప్లై అయిపోతుంది అనమాట. సో మీరు ఇంకా తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు. నేనైతే కొంచెం తగ్గించేస్తున్నా. సో అరౌండ్ 20-25 అలా పెట్టేసుకోండి. తర్వాత అప్లై మీద క్లిక్ చేశాక నీట్గా వచ్చేస్తుంది డిజైన్. సో తర్వాత ఏం చేస్తారంటే సో దీన్ని కూడా లాక్ చేసేసేయండి. సో టిక్ మార్క్ తీసేసేయండి. సో అన్నీ లాక్ చేయండి ఎప్పుడు చేసినా కూడా. సో అంటే అడ్జస్ట్ అంటే ఇట్లా సైడ్కి జరుపుకోకుండా ఫిట్గా కూర్చుంటుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే తోరన్ పిఎన్జీ అనేది యాడ్ చేసుకోండి. సో నేను కూడా మీకు చూపిస్తాను ఎలా యాడ్ చేసుకోవాలో. సో సేమ్ ప్లస్ సింబల్ మీద సో ఇమేజ్ మీద సో మళ్ళీ గ్యాలరీ మీద క్లిక్ చేసేసి సో మీరు ఏ ఫోల్డర్ వెళ్తుందో ఆ ఫోల్డర్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని నేను ఇంపోర్ట్ చేసుకున్నాను గైస్ మీరు ఇప్పుడు ఇంతకుముందు ఏం చేశారు ఒపెసిటీ అనేది తగ్గించారు కదా ఒకదానికి. సో సేమ్ ఎప్పుడు ఇంపోర్ట్ చేసుకున్నా అలానే వస్తుంది. సో అందుకనేసి మీరైతే సో ఒపెసిటీ అనేది తగ్గించేసుకోండి గైస్. సో ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత అప్లై మీద క్లిక్ చేసి సో దీనైతే నీట్గా ఇలా జూమ్ చేసేయండి. జూమ్ చేసిన తర్వాత ఇలా నీట్గా ప్లేస్ చేయండి గైస్. సో మీ అడ్జస్ట్ ఒకసారి చూసుకోండి నీట్గా. సో అడ్జస్ట్లో ఫిట్ అయినప్పుడే చూసుకున్న తర్వాత సో సేమ్ దీన్ని లాక్ చేసేసి టిక్ మార్క్ అనేది తీసేసేయండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సో నేను అది ఇస్తాను ఒక పిఎన్జీ. సో అది కూడా యాడ్ చేసుకోండి. సో నేను యాడ్ చేస్తాను గైస్ నేనైతే ఇంపోర్ట్ చేసుకున్నాను. సో తర్వాత దీన్ని అయితే కొంచెం ఒపెసిటీ అనేది పెంచుదాం. సో 200 అలా పెట్టేసి సో అప్లై మీద క్లిక్ చేశాక దీన్ని అయితే సైజ్ తగ్గించేసి సో ఇక్కడైతే ప్లేస్ చేద్దాం గైస్. ప్లేస్ చేసిన తర్వాత సేమ్ సో దీన్ని అయితే లాక్ చేసేయండి. సో లాక్ చేసేసి టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. టిక్ మార్క్ తీసేసేయండి. సో తర్వాత నేనైతే అల్లు అర్జున్ పిఎన్జీ అయితే ఇంపోర్ట్ చేసుకుంటా. మీరు ఇంపోర్ట్ చేసుకోండి గైస్ నేనైతే ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే ఇలా ప్లేస్ చేయండి. సో అల్లు అర్జున్ పిఎన్జీని అయితే ఇలా ప్లేస్ చేసిన తర్వాత సో లాక్ చేసేయండి గైస్. సో లాక్ చేసిన తర్వాత టిక్ మార్క్ అనేది తీసేసేయండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే నేను మీకైతే షాడో పిఎన్జీస్ అనేది ఇస్తాను అనమాట. సో అది ఇంపోర్ట్ చేసుకోండి. నేను ఇంపోర్ట్ చేసుకుంటా గైస్ నేనైతే ఇంపోర్ట్ చేసుకున్నా. సో దీన్ని అయితే డిలీట్ చేసాం. ఇది వచ్చేసింది అడిషనల్గా. సో దీన్ని అయితే ఇలా పెట్టేసిన తర్వాత సో ఇక్కడైతే మీకు ఇది ఉంది చూడండి గైస్. సో దీని మీద పెట్టి జరపాలంటే జరపలేరు. సో ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి సో ఇదైతే మీరు కిందికి జరపండి. సో అల్లు అర్జున్ పిఎన్జీ కిందకి జరిపారంటే సో అక్కడ లెగ్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. పిఎన్జీ లెగ్స్ దగ్గరికి చూడండి గైస్ మీకైతే చూపిస్తాను. సో దీన్ని అయితే లాక్ చేయండి ఫస్ట్. సో లాక్ చేసేసి దీని మీద సెలెక్ట్ చేసుకొని దీన్ని అయితే ఇలా అడ్ చేసేసుకోండి. సైజ్ తగ్గించుకోవడం. సో దీన్ని ఇలా పెట్టేసుకోండి నీట్గా. సో తర్వాత ఏం చేస్తారంటే దీన్ని సో డూప్లికేట్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ మీద క్లిక్ చేస్తే సో దీన్ని కూడా సేమ్ ఇలా ప్లేస్ చేసుకోండి గైస్. సో ఇది పైకి వచ్చేసింది అనమాట. సో దీన్ని కూడా కిందికి యాడ్ చేసుకోండి. సో నీట్గా అనేది అడ్జస్ట్ చేసుకోండి. మీరు అడ్జస్ట్ చేసుకుంటే బాగా నీట్గా కనిపిస్తుంది అనమాట. సో ఈ పేజ్ని అయితే కొంచెం నీట్గా అడ్జస్ట్ చేద్దాం. సో మీరు ఒకవేళ సైజెస్ తగ్గించుకోవాలనుకుంటే సైజ్ కూడా తగ్గించుకోవచ్చు గైస్. సో అంటే ఒపెసిటీ కూడా తగ్గించేసుకోండి. నీట్గా కనిపిస్తుంది. సో తగ్గించుకున్న తర్వాత దీన్ని కూడా లాక్ చేసేయండి. సో ఈ రెండింటిని కూడా లాక్ చేసేయండి. సో తర్వాత ఏం చేస్తారంటే సో సంక్రాంతి శుభాకాంక్షలు అని పెట్టేద్దాం. సో తర్వాత మీకు కావాల్సింటే ఆ బ్యానర్ ఫొటోస్ ఉంటాయి చూడండి అవి ఫ్రేమ్స్. సో ఆ ఫ్రేమ్స్ యాడ్ చేసి చూపిస్తా గైస్ మీరు ఎప్పుడన్నా ఇంపోర్ట్ చేసుకోండి. సో మీకు ఒపాసిటీ అనేది తగ్గించినారు కాబట్టి ఫస్ట్లో సో అందుకనేసి నెక్స్ట్ టైం కూడా అది ఒపాసిటీ అనేది తగ్గిపోతుంది. సో మీరైతే ఫుల్ చేసుకోండి. సో ఇది ఒక్కటి అనమాట ఇంపార్టెంట్. దీన్ని అయితే ఇలా జూమ్ చేస్తాను గైస్. జూమ్ చేసి మీకు ఇష్టం వచ్చిన సైజులో పెట్టేసుకోండి. నేను ఈ సైజులో పెట్టుకుంటున్నా. సో తర్వాత ఇక్కడ మీరైతే దీన్ని కూడా లాక్ చేసేయండి. సో లాక్ చేసిన తర్వాత టిక్ మార్క్ అనేది తీసేసేయండి. సో ఇప్పుడు నేను బ్యానర్కి ఫ్రేమ్లు ఇస్తాను చూడు అవి యాడ్ చేస్తాను. మీరు యాడ్ చేసుకోండి గైస్ నేనైతే ఇంపోర్ట్ చేసుకున్నా. సో దీని మీద క్లిక్ చేసుకోండి ఒకసారి. సో సెలెక్షన్ చేసుకోండి. తర్వాత ఇలా ప్లేస్ చేసుకోండి. సో మీకు నచ్చిన సైజులో పెట్టేసుకోండి. సో మీకైతే ఇది డైరెక్ట్ మీకు అక్కడ ఇచ్చేస్తాను. సో తర్వాత లాక్ చేయండి గైస్. సో ఇంతే గైస్ సింపుల్గా మీకు ఎలా చేయాలి అనేది నేను చేసి చూపించాను. సో మీకైతే డైరెక్ట్ బ్యానర్ ఇచ్చేస్తా అక్కడ.
సో అందుకనేసి సో మీకైతే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు ఫొటోస్ అయితే ఇక్కడ ప్లేస్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రేమ్స్లో ఒక్కొక్క ఫోటో సో మీకు సింగిల్ కూడా ఇస్తాను. సో మీరైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో టెలిగ్రామ్లో ఛానల్లో ఒక్కటే మీకైతే అవైలబుల్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్. సో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేసండి టెలిగ్రామ్ ఛానల్ది. సో అక్కడ నుంచి జాయిన్ కాండి గైస్. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి తప్పకుండా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.